రష్యాలో మంత్రి లోకేష్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించి రష్యన్ ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాడార్లో స్థానం కల్పించారు. తదితర అంశాల గురించి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మాస్కోలో జరిగిన రష్యా ఇండియన్ డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. మాతృభూమి అభివృద్ధిలో, రాష్ట్ర పురోగతిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రష్యాలో మంత్రి లోకేష్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించి రష్యన్ ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాడార్లో స్థానం కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శ్రీజ, ఏదైతే రష్యాలో మంత్రి లోకేష్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ యువతకు భారీ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది. అయితే రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించి రష్యన్ ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాడార్ లో స్థానం కల్పించారు. ఐటీ పరిశ్రమల అమరావతి అభివృద్ధి, అలాగే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటు తదితర అంశాల గురించి ప్రముఖ కంపెనీలు ప్రతినిధులతో అయితే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మాస్కోలో జరిగిన రష్యా ఇండియన్ డయాస్పోర్ సమావేశంలో పాల్గొన్నారు. మాతృభూమి అభివృద్ధిలో మరియు రాష్ట్ర పురోగతిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరో సంబంధించి ఏదైతే రష్యా పర్యటనకే సామాన్యులు మామూలుగా వెళ్ళాలంటేనే చాలా భయందాన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే యుద్ధ వాతావరణాలు నెలకొన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ రష్యాలో పర్యటించారని ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలు వాళ్ళ లోకేష్ అయితే కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో అక్కడ పర్యటించి అనేక అంశాలపై రష్యాలో వారితో సంప్రదింపులు, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను వెల్లడించడం, వీటన్నిటిపై ముఖ్యంగా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.